ఎస్ మేడం శశిశేఖర్ గారు, సో డీజిల్ ఇవ్వనైనా గూగుల్ ఏం తెస్తాడు అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది పరిశ్రమలు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేటటువంటి అంశం పట్ల వైసీపీ స్టాండ్ ఏంటి అనేది మన సజ్జల రామకృష్ణారెడ్డి గారి వాయిస్ ఏంటి అర్థమవుతుంది. ఆయన ఏమంటున్నారు, డీజిల్ గురించి మాట్లాడాలి, కష్టాల గురించి మాట్లాడాలి. సో గూగుల్ ఎలా తెస్తాడు, డీజిల్ ఇవ్వలేనాడు గూగుల్ ఎలా తెస్తాడు, ఇక్కడ ఉండేటువంటి డీజిల్ ఎత్తుకోబోయి అమరావతి గ్రోత్ ఇంజన్కి అలాగే అదాని గ్రోత్ ఇంజన్కి స్పేస్లో ఏదో ఒక ప్రాజెక్ట్ చేస్తాడంటే దానికి గ్రోత్ ఇంజన్కి, సో డీజిల్ ఇవ్వలేని చోటకి కంపెనీలు ఎలా వస్తాయనేసి కంపెనీల రాకకి సంబంధించినటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే దీని ఉద్దేశం ఏంటి, నిన్న గూగుల్ డేటా సెంటర్కి సంబంధించినటువంటి శంకుస్థాపన విషయానికి మాస్క్ వేయాలి అనేటటువంటి ఉద్దేశం ఉంది అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటల ద్వారా అర్థమవుతోందా, నిజంగా అలాంటి పరిస్థితి ఉందనుకోవచ్చా మనం? సార్ పారాలు వేసుకుంటే కరోనా పోతుందని మాయ మాటలు చెప్పి వేల లక్షల మంది చావు కారణమైన జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో ఇలాంటి వ్యక్తులు సార్, వీళ్ళు ఏదో గొప్పగా మాట్లాడతారు, ప్రజల కోసం ఆలోచిస్తారనేది అవివేకం. వీళ్ళకి బుద్ధి పుట్టినట్టు మాట్లాడడం, ప్రజలను తప్పుదోవ పట్టించడం అనేది వీళ్ళకి నిత్య కృత్యం. ఇది ఇప్పుడుగా సార్, గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం. కేవలం బటన్ నొక్కి డబ్బులు వేస్తాం, మాకు ఓట్లు వేస్తారు, డెవలప్మెంట్ తో మాకు పని లేదు అనే వీళ్ళ ఏ బేసిక్ మెంటాలిటీ ఏదైతే ఉందో ఆ మెంటాలిటీని వీళ్ళు మార్చుకోకుంటే సార్ రాబోయే రోజుల్లో కూడా ఇట్లాగే ఉంటుంది సార్. ప్రతిపక్షం ఉన్నా లేనట్టే అనే ఒక పరిస్థితి ఈ రోజు వీళ్ళే సృష్టించుకున్నారు సార్. నేను ఒకటే అడుగుతున్నా, ఆయిల్ డీజిల్ కొరత ఏదైతే రాష్ట్రంలో గత 2-3 రోజుల ముందు ఉన్నిందో దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం సార్? సార్ ఆయిల్ కంపెనీలు ఆయిల్ సప్లై చేస్తాయి, పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు. సార్ నేను ఒకటే అడుగుతున్నా సార్, ఒక 15 రోజులు నెల కిందట డీజిల్ కన్జంప్షన్ ఈ రాష్ట్రంలో ఒక సగటు రోజున అప్పుడు పని చేద్దాం సార్, అప్పుడు పని చేద్దాం కాదు సార్, డీజిల్ కంపెనీలు పెట్రోల్ బంకులకు సరఫరా చేస్తాయి, పెట్రోల్ బంకులు వినియోగదారులకు పడతారు. పౌర సరఫరాల శాఖను రద్దు చేసేద్దామా చెప్పండి? ఎందుకు ఇంకా శాఖ, ఎందుకు ఇంకా పౌర సరఫరాల శాఖ అనేది ఉంటే దానికోసం కదా, ప్రభుత్వానికి ఏ సంబంధం అంటారు ఏంటి అసలు? నాకు అర్థం కాదు, అది రాంగ్. అది సారీ, ఒక 15 రోజుల కిందట 9,500 కిలోలీటర్లు ఉన్న కన్జంప్షన్ 3 రోజుల కిందకి 10,500 కిలోలీటర్లకు వచ్చింది సార్. అంటే 10% కన్జంప్షన్ పెరిగింది. దానికి కారణం సార్ వ్యవసాయ 30% పెరిగిందంట, 30% పెరిగిందని చెప్తోంది. 30% పెరిగినాయి అంట, మీరు 10% దగ్గర ఆగిపోయారు. 30% అంటే 10% వినియోగం పెరగడం వల్ల దానికి కారణం సార్ పారిశ్రామిక అవసరాలు కావచ్చు, అట్లాగే వరి కోతల సమయం అగ్రికల్చర్ డిమాండ్ విపరీతంగా పెరగడం, అట్లాగే సార్ ఆక్వాకల్చర్ సంబంధించిన కూడా విపరీతంగా డిమాండ్ పెరగడం, ఇట్లా రకరకాల కారణాలు. మూడోది ఏంటంటే సార్, ఏదో 5 రాష్ట్రాలు ఎన్నికల తర్వాత రేట్లు పెరుగుతాయనే ఏదైతే ఒక న్యూస్ ఏదైతే ఉందో అది వాస్తవమో లేదా కాదో మనకు తెలియదు, కానీ ఆ న్యూస్ ఏదైతే ఉందో దాని వల్ల కూడా జనాలలో ఒక భయాందోళన. ఈ రకంగా సార్ ఇప్పుడు రోజుకు 2 లీటర్లు పెట్రోల్ కొనే ఒక బైక్ నిర్వాహకుడు ఈ రోజు 10 లీటర్లు కొని ఇంట్లో దాచుకునే పరిస్థితి వచ్చారు సార్. ఇలా రకరకాల కారణాలతో అక్కడ కొత్త ఇదంతా కృత్రిమ కొరత సార్. ఇది ఎక్కడ కూడా ఆయిల్ కంపెనీస్ ఎక్కడ డీజిల్ ఇవ్వకుండా లేవు. దానికి కారణమే సార్ 9,500 కిలోలీటర్లు ఉన్న కన్జంప్షన్ 10,500 పెరిగినా కూడా ఈ రోజు నిరంతరాయంగా ఆయిల్ కంపెనీలు డీజిల్ ఇస్తూనే ఉన్నాయి. ఎక్కడ ఆపింది సార్? పెట్రోల్ కూడా అదే పరిస్థితి సార్. 8,500 కిలోలీటర్లు ఉన్న పెట్రోల్ కన్జంప్షన్ ఈ రోజు 9,300కి వచ్చింది. దానికి కారణం సార్ ఈ అంటే ఇక్కడ జనాలు కాదు సార్, ఇక్కడ వైసీపీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఇప్పుడు మీరు చేసిన తప్పు చెప్తాను కాదు సార్, అమరావతి పనుల కోసము మాకు నేరుగా డీజిల్ ఇవ్వాలి అవుట్లెట్లకు అని చెప్పేసి కంపెనీలకు రాయడం అనేటటువంటి ఒక లేఖ ఏదైతే ఉందో అది ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేసింది. ఆ లేఖ ఈ రోజు పైకి వచ్చేసింది. మీరు చెప్పినటువంటి చెప్పండి. ఆ లేఖలో తప్పేంటి సార్? ఒకప్పుడు బయట రిటైల్ అవుట్లెట్ లో కొన్నా, లేదంటే సార్ పారిశ్రామిక అవసరాలకు సార్ నేను కూడా కాంట్రాక్టర్నే, నేను కూడా కాంట్రాక్ట్ చేశా. మాకు కూడా ఎక్కడైనా ఒక వర్క్ వస్తే ఆ వర్క్ కు సంబంధించి ఐఓసీలకు లేఖ రాసి సపరేట్ అవుట్లెట్ ఇప్పించుకునే వాళ్ళము. ఆ రేటు కూడా ఒక 50 పైసలు అటు ఇటే ఉండేదే కానీ అంతకు మించి ఇక్కడ ఇంత డిఫరెన్స్ ఉండేది కాదు. ఈ రోజు మీరు చెప్పినట్టు 30 నుంచి 35% రేటు డిఫరెన్స్ ఉంది. ధరల వ్యత్యాసం ఉంది సార్. రిటైల్ అవుట్లెట్ కు కమర్షియల్ యూసేజ్ కి 30 నుంచి 35% వ్యత్యాసం ఉంది. కాబట్టి సార్ సార్ ఏ రోజు అయితే వర్క్ టెండర్ నోటిఫికేషన్ ఇస్తారో ఆ రోజు ఎస్ఎస్ఆర్ రేట్స్ అంటారు సార్. ఆ ఎస్ఎస్ఆర్ రేట్స్ ని వీళ్ళు ఎప్పుడైతే క్యాలిక్యులేట్ చేస్తారో ఆ రోజు
ఆ డీజిల్ ఎంత ఉంది ఆ రోజు రీటైల్ అవుట్లెట్ లో, ఆ ధరను తీసుకుని మాత్రమే ఎస్ఎస్ఆర్ రేట్లు ఆ రోజు క్యాలిక్యులేట్ చేసి టెండర్లు పిలుస్తారు. ఆ టెండర్ రేట్ల ప్రకారమే కాంట్రాక్టర్లు కోట్ చేస్తారు. ఈ రోజు 30 నుంచి 35% ధరలు ఎక్కువైతే ఆ డబ్బులు ఎవరు భరిస్తారు సార్? ఆ డబ్బులు కాంట్రాక్టర్లు భరిస్తారా? అందువల్ల వర్క్ అయిపోవా, లేదంటే వర్క్ స్లో కావా సార్? ఇక్కడ ఇదంతా ఒక చైన్ రియాక్షన్ సార్. కాంట్రాక్టర్ ఎప్పుడైతే చేతులు చేస్తాడో గవర్నమెంట్ కూడా వర్క్ జరగాలి కదా సార్. కాబట్టే లెటర్ రాశారు ఆయిల్ కంపెనీలకు, అయ్యా మీరు ఎందుకు ఇట్లా వ్యత్యాసం పెట్టారు, ధరల వ్యత్యాసము, ఇక్కడ మాకు ఇబ్బంది ఉంది, ఈ మాదిరిగా మేము అమరావతిని అత్యంత వేగంగా కట్టాలనుకుంటున్నాము, దయచేసి మాకు రీటైల్ అవుట్లెట్ లో ఏ ధరకైతే మీరు ఇస్తున్నారో ఆ ధరకే మాకు ఇవ్వండి అని అడిగారు. తప్పే ఉంది సార్ దాంట్లో. సార్ ఆయిల్ కంపెనీలు వాళ్ళు ఇస్తారా? ఒక నిమిషం